హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం పప్పుచారులో సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వాలంటే ఎక్కువగానే పడుతుంది, లేదంటే ముక్కలు మెత్తగా వచ్చేస్తాయి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ఆనియన్ వేసుకోవాలి కట్ చేసుకొని. ఇవి బాగా వేగాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు త్వరగా వేగిపోతుంది ఆనియన్స్. ఈ రెసిపీని కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. నేను చెప్పినట్టు చేస్తే చాలా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. పప్పుచారులో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఇలా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇది ఎక్కువగా మెత్తగా అవుతుంది అలా అనుకునే వాళ్ళకి అయితే ఇంకా ఈజీగా చెప్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా తిప్పండి. గట్టితో తిప్పుకుంటే మొత్తం ఆనియన్స్కి సాల్ట్ అండ్ పసుపు రెండు మిక్స్ అవుతుంది. అప్పుడు మనం పొడవుగా చీలికగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయలను ప్యాన్లో వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి బాగా తిప్పుకుంటే అవన్నీ సాల్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది హైగానే ఉంచుకోవాలి, ఎందుకంటే సన్నగా ఉంచుకుంటే అవి ముక్కలు మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా రావు. అప్పుడు టేస్ట్ నార్మల్గా అంతేం ఉన్నట్టు ఉండదు. అప్పుడప్పుడు ఇలా గట్టెతో తిప్పుకుంటే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి, అడుగు ఇలా మాడిపోకుండా ఉంటుంది. ఫ్రైలో మసాలా కోసం నేను ముందుగా కొబ్బరి కారాన్ని రెడీ చేసుకుంటున్నాను. అందులో రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. మీకు టేస్ట్ సరిపడా మంటను బట్టి కారం తీసుకోండి. అలాగే కొబ్బరి నేను కొబ్బరికాయ కొట్టుకున్న దాన్ని ఇలా చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకున్నాను. కొబ్బరి ఇష్టంగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఉండదు, బాగుంటుంది టేస్ట్. 4-5 వెల్లుల్లి రెమ్మలు పక్క ఒలుచుకొని వేసుకున్నాను. కొబ్బరి ఎర్రగా రాకుండా ఉండాలంటే, కొబ్బరి చిప్ప కొట్టిన తర్వాత కొబ్బరి ఎర్రగా రాకుండా ఉండాలంటే మన ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎర్రగా రాకుండా ఉంటుంది. ఇలా కొబ్బరి కారాన్ని బాగా మెత్తగా నూరుకొని ఇలా వేయించుకున్న ఫ్రై దొండకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోండి. కారం ముక్కలు పట్టే విధంగా చూసుకోండి, అప్పుడు కర్రీ టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉంచేస్తే మనం కదపకుండా అప్పుడు ఇంకా కొద్దిగా వేగుతుంది. ఎక్కువసేపు ఉంచేస్తే ఇంకా మాడిపోతుంది, ఫ్రై అనేది మాడిపోయి టేస్ట్ బాగోదు. అందుకే 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంచేసి ఆఫ్ చేయండి. ఇలాంటి మన మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.